కాబట్టి కాలేజీలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఇది చెప్పకూడదు, అయినా చెప్తాను. బ్లూ ఫిల్మ్స్ చూస్తారు పిల్లకాయలు. కొంతమంది తెలుస్తుంది బ్లూ ఫిల్మ్ అంటే ఏంటని. కంప్లీట్ నేకెడ్ అన్నమాట. ఏ వస్త్రహీనతలో ఉన్న స్త్రీల గురించి, వాళ్ళు చేసే అక్రమ కార్యాలను తీసుకునేది బ్లూ ఫిల్మ్స్. నేను చదివేటప్పుడే ఆ బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ జోబిలోనే ఉన్నాయి. అప్పుడు ఆ రోజుల్లో ఇట్లాంటి సినిమాలు చూడాలంటే నిషేధించబడిన సినిమాలు ఇవి. ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వేసే దగ్గరకు పోవాలి, పోలీసులు పట్టుకుంటారు. అయితే ఈ రోజు అట్ట కాదు, ఆల్ ఓపెన్. దెయ్యాలంతా రిలీజ్ అయిపోయినాయి కనుక అందరూ జోబిల్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ బ్లూ ఫిల్మ్ కానీ వేసానంటే ఖచ్చితంగానే వస్తుంది. దానికే ఆ దినములు కానీ తగ్గించబడకపోతే ఏ శరీరయు తప్పించుకోనన్నాడు. అర్థమైందా? ఆ దినాలు ఈ దినాలే, ఈ దినాలే. అవును పిల్లారా, నువ్వు చెడిపోయేదానికి 1000 కార్యాలున్నాయి ఆండ్రాయిడ్ ఫోన్లో. జాగ్రత్త సుమి. నీ లైఫ్ని పాడు చేసేదానికి ఎంతో మంది పురుషుల యొక్క జీవితం నాశనమైంది. ఎంతో మంది స్త్రీల యొక్క జీవితం నాశనమైంది. నేను చెప్పేది పెళ్ళైనోళ్ళే. పెళ్ళైనోళ్ళు భర్త అటు వెళ్ళిపోతుండగానే ఎవరితోనో మాట్లాడుతుంటారు. పనికి పోతుండగానే పనికి మానవులతో మాట్లాడతాడు భర్త. అవును, మీరు అనొచ్చు మేము కాదండి అని. నేను చెప్పేది చివరి కాలపు చర్చికి పోయే వాళ్ళ గురించే చెప్తుండా. చివరి కాలపు చర్చికి పోయే వాళ్లే, వర్తమానానికి పోయే వాళ్లే, వర్తమానం సంఘంలో ఉండేవాళ్లే. పాపము చర్చి లోపలికి ప్రవేశించింది. లవుదిక్య ఆత్మ లోపలికి జొరబడింది. దీంట్లోంచి నువ్వు తప్పించుకోవాలంటే పాస్టర్ని తప్పించలేరు, వచ్చే ప్రసంగికుల్ని తప్పించలేరు, ఎవరూ నేను తప్పించలేరు. ఎవరు కంటికి పడకుండా పోతావు. అయితే ఒకరోజు నీ దొంగతనము, నువ్వు చేసే అసహ్యమైన కార్యం దాగి ఉంటుందని మాత్రం అనుకోబాక. ఖచ్చితంగా బయటకు వస్తుంది. అది రెడ్ హ్యాండ్గా ఇరుక్కుంటాం. రెడ్ హ్యాండ్గా ఇరుక్కుంటాం అంటే దాని అర్థం ఏంటంటే అక్షరాల ఇరుక్కుంటావు నువ్వు. అవును పిల్లారా, ఇట్లాంటి భూమిలో, ఇట్లాంటి భయంకరమైన కార్యంలో, ఇట్లాంటి ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండే ఈ లోకములో ఎంత తప్పించుకుంటావు నువ్వు? అయినా ఇది మహాపెద్ద ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే సవాల్. ఇది ఎవరికి సవాలు? దేవుడు సైతాన్తో చెప్పిన కార్యం